గంగా నది యొక్క ఉపనదులు చూద్దాం ఇప్పుడు. ఈ గంగా నది అలకనంద భగీరథ నది యొక్క కలయిక వల్ల పుట్టిన నది గంగా నది. సో చూద్దాం, మనం పురాతన కాలం నాటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే భగీరథుడి ప్రయత్నం వల్లనే గంగా నది వచ్చిందని. సో మనం ఒక చిన్న కథ అల్లుకుందాం. భగీరథుడు బాగా అలిగి గగనం నుంచి గంగాదేవిని రప్పించాడు. చూడండి, భగీరథుడు బాగా అలిగి అలకనంద గగనం నుండి గంగాని రప్పించాడు. భగీరథుడు బాగా అలిగి గగనం నుంచి అలకనంద గగనం నుంచి గంగాని రప్పించాడు. సో ఈ గంగా నది ఎక్కడుంది, అలకనంద ఎక్కడుంది, భగీరథుడు ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ భగీరథి నది, అలకనంద నది ఎక్కడ కలుస్తాయంటే ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద కలుస్తాయి అన్నమాట. ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద కలుస్తాయి. చూద్దాం, చిన్న కోడ్ లాంటిది. ఖండంలో దేవాతో గంగా నది ఆడుకుంటుంది. గంగా ఆడుకుంటుంది. ఒట్ట ఖండంలో ఆ ఖండంలో ఎవ్వరూ లేరంట. అది ఒక వట్టి ఖండం అంట. అదొక ఒత్త ఖండంలో ఉన్నాడంట. దేవతో కలిసి ఆడుకుంటుంది గంగా నది. దేవతో కలిసి ఆడుకుంటుంది గంగ. ఒత్తి నదిలో దేవతో కలిసి ఆడుకుంటుంది. వట్టి ఖండంలో ఉత్తరాఖండ్ దేవతో కలిసి ఆడుకుంటుంది. దేవప్రయాగ వద్ద అలకనంద నది, భగీరథి నది ఎక్కడ కలుస్తాయంటే దేవప్రయాగలో కలుస్తాయి. ఆ కలిసిన చోట గంగా నది అంటారు. ఈ రెండు నదులనే గంగా నది అంటారు. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. గంగ గల 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 గంగోత్రి ఆ సాంగ్ ఉంది కదా, ఎవరితో ఆడుకుంటుంది అంటే దేవతో ఆడుకుంటుంది. ఎక్కడ ఒత్త ఖండంలో ఆడెవరు లేరు. దేవ ఒకడే ఉన్నాడు కాబట్టి దేవతో ఆడుకుంటుంది. దేవప్రయాగ గంగా నది. ఓకేనా? ఇప్పుడు అలకనంద చూద్దాం. ఇది ఇంపార్టెంట్, అందుకే నేను ఇదంతా రాశాను. ఓకే, అలకనంద చూద్దాం. అలకనంద అలిగే వాళ్ళకి గర్వం ఎక్కువ అండి. బెట్టు చేస్తూ ఉంటారు. జస్ట్ ఇదంతా గుర్తుపెట్టుకోవడం కోసమే. అలిగే వాళ్ళకి గర్వం ఎక్కువ, బెట్టు చేస్తూ ఉంటారు. అలిగే వాళ్ళకి గర్వం ఎక్కువ, బెట్టు చేస్తుంటాడు. గర్వల్ బెట్టు టిబెట్టు. బెట్టులో టిబెట్ ఉంది. గర్వంలోనే గర్వల్ ఉంది. బెట్టు చేస్తూ ఉంటారు అలిగే వాళ్ళు మీన్స్ అలకనంద. ఓకేనా? బెట్టు మీన్స్ టిబెట్టు. ఓకే, అలకనంద ఎక్కడుందో ఇప్పుడు చెప్పేస్తారు. అలకనంద అంటే అలిగే వాళ్ళు ఎక్కడుంటారు? ఊరికే అలిగే వాళ్ళకి ఏంటి, గర్వం ఎక్కువ, బెట్టు చేస్తారు. గర్వం మీన్స్ గర్వల్, బెట్టు మీన్స్ టిబెట్టు. ఓకే, భగీరథి చూద్దాం. వట్టిగా ఉండే ఖండంలో గంగోత్రి భగీరథితో డాన్స్ వేస్తుంది. వట్టిగా ఉండే ఖండంలో గంగోత్రి భగీరథితో డాన్స్ వేస్తుంది. ఇది వేరే. ఇక్కడ వట్టిగా ఉండే ఖండంలో గంగా దేవతో ఆడుకుంటుంది. అది వేరే అండి. వట్టిగా ఉండే ఖండంలో, ఇది కూడా ఉత్తరాఖండ్. వట్టిగా ఉండే ఖండంలో ఉత్తరాఖండ్ గంగోత్రి ఇక్కడ వర్తిస్తుందేమో. గలగల గల గంగోత్రి భగీరథితో డాన్స్ వేస్తుంది. ఆ గంగోత్రి సినిమాలో భగీరథితో డాన్స్ వేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, వట్టిగా ఉండే ఖండంలో గంగోత్రి భగీరథితో డాన్స్ వేస్తుంది. ఓకేనా? భగీరథ అనగానే భగీరథితో డాన్స్ వేసేది ఎవరు? గంగోత్రి. భగీరథితో డాన్స్ వేసేది ఎవరు? ఓకే, భగీరథితో డాన్స్ వేసేది గంగోత్రి. వట్టిగా ఉండే ఖండంలో ఉత్తరాఖండ్లో గంగోత్రి భగీరథితో డాన్స్ వేస్తుంది. భగీరథ. ఓకే, ఇప్పుడు చెప్పండి, అలకనంద అసలు గంగా నది ఏ రెండు నది కలయిక? అలకనంద భగీరథి. భగీరథుడు అలిగి మరి గంగా నదిని గగనం నుంచి రప్పించాడు. భగీరథ, అలకనంద, గంగా నది. గంగా నది ఎక్కడ ఉంటుంది? గంగా నది వట్టిగా ఉండే ఖండంలో దేవతో కలిసి ఆడుకుంటుంది. గంగా నది దేవప్రయాగ. వట్టిగా ఉండే ఖండం ఉత్తరాఖండ్. అలిగే వాళ్ళకి గర్వం ఎక్కువ, బెట్టు చేస్తుంటారు. గర్వాలు ఎక్కడ గర్వాలు ఉంది? ఎక్కడుంది గర్వాలు? టిబెట్లో ఉంది. బెట్టు చేస్తుంటారు. టిబెట్టు. భగీరథుడు ఉన్నాడు కదా,
ఈ భగీరథ వట్టిగా ఉండే ఖండంలో ఎవరితో డ్యాన్స్ చేస్తున్నాడు గంగోత్రితో. ఉత్తరాఖండ్ గంగోత్రితో. ఓకే, ఇప్పుడు చూద్దాం ఉపనదులు చూద్దాం. చూడండి ఇంకోటి చూడండి. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మా నది అంటారు. బంగ్లాదేశ్లో ఏమంటారు? గంగా నదిని పద్మా నది అంటారు. ఇప్పుడు దీనికి ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. పబా అని గుర్తుపెట్టుకోండి. పబా గబా 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 పబా గబా. పా మీన్స్ బా మీన్స్ బంగ్లాదేశ్, పా మీన్స్ పద్మ, గా మీన్స్ గంగా. బంగ్లాదేశ్. గపా చూడండి. గబా పబా, గబా పబా, గబా పబా. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అంటారు. పబా గబా పబా గబా. ఓకే, సరే ఉపనదులు చూడండి. ఇప్పుడు గండక్. అసలు గంగా నది కంట ఒక పెద్ద గండం ఉందంట. చిన్న స్టోరీ లాగా చెప్తానండి. పెద్ద గండం ఉంది. ఆ గండం పేరు రాక్షసి గండం అంట. శారద అనే ఒక పెద్ద ఆమె గాగ్రా చోళి వేసుకొని గోమతి దేవికి పూజ చేస్తే ఆ గండం పోయి రాముడు లాంటి భర్త వస్తాడమ్మా అని చెప్పి సలహా ఇచ్చింది. ఎవరు? శారద. ఎవరికి? గంగాకి ఇచ్చింది. ఓకే, రాముడు లాంటి భర్త రానే వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఆచారం ఏంటంటే కోడిని కోసి అల్లుడికి ఇవ్వడం వాళ్ళ ఆచారం అట. కోడిని కోసి అల్లుడికి ఇవ్వడం వాళ్ళ ఆచారం అట. అప్పుడు కొత్తగా పెళ్ళైన దంపతులు యమునా నదికి పోయి స్నానం చేస్తారు. యమునా నదికి పోయి స్నానం చేసి వచ్చేటప్పుడు అక్కడ సోడా చూసింది గంగ. సోడా చూసి కొనియమని అడిగితే రామ్ కొనిలేదని అలిగింది. ఓకేనా. పెద్ద గండం ఉంది గంగాకి. ఓకేనా. గండక్. ఆ గండం పేరు రాక్షసి గండం. మయూరాక్షి. శారద అనే ఒక పెద్దావిడ గాగ్రా చోలి వేసుకొని గోమతి దేవికి పూజ చేయమన్నది. గోమతి రాముడు లాంటి భర్త వస్తానని చెప్పింది. ఒకవేళ ఆ పూజ చేసి ఆ గండం పోతుందట. పోయిన తర్వాత రాముడు లాంటి భర్త వస్తాడు అని చెప్పింది. ఎవరికి? గంగా గదా వచ్చేదే. అప్పుడు గంగా కాస్త ఏమవుద్ది? రామ్ గంగా అయ్యిద్ది. అట్టైనా గుర్తుపెట్టుకోండి. రాముడు లాంటి భర్త రానే వచ్చాడు. రామ్ గంగా. కోడిని కోసి ఇక్కడ కోసి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోయన ఉంది చూసారా? కోయన దేనికి ఉపనది? కోయన భీముడు అంటాడు చూడండి. మీకు ముక్కు ప్రభాని అంటాడు. ఇప్పుడు కృష్ణానే చూస్తావా, మా కృష్ణానే చూస్తావా, ముక్కు కోయన అంటాడు. అది కృష్ణానదికి ఉపనది కోయన. ఇక్కడ కోసి ఇది దామోదర్ నదికి కోనారు. అర్థమైందా? దామోదర్ నదికి కోనారు. కోయన దామోదర్ నదికి కోనారు ఉపనది. కోయన అనేది కృష్ణానదికి ఉపనది. కోసి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. దానికి ఏ నదికి తగిన కోర్స్ ఆ నదికి గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్గా చెప్పున్నాను. ఒకవేళ చూడకపోతే ముందు వీడియోస్ చూడండి. కోడిని కోసి కొత్త అల్లుడికి సమర్పించడం వాళ్ళ ఆచారం. ఆ తర్వాత యమునా నదికి పోయి కొత్త దంపతులు కదా, యమునా నదికి పోయి స్నానం చేస్తే మంచిదని ఎవరో చెప్తే పోయినారు. యమున అక్కడ గంగ రాముని అడిగింది సోడా తీసి అని. బట్ ఆయన తీసిలా. సోడా సోను అలిగింది. ఆమె తీసిలేదని అలకనంద. నా వీడియోస్ అన్నీ ఇలా షార్ట్గానే ఉంటాయండి. ఇది మాత్రమే కొంచెం లెంతీగా ఉంది. సో దీనికి సంబంధించి యమునా నదికి ఇంకా కొన్ని ఉపనదులు ఉన్నాయి. వాటికి కూడా చెప్తాను, అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను, వినండి. గంగా నదికి పెద్ద గండం ఉంది, గండకు. ఆ గండం పేరు రాక్షసి గండం, మయూరాక్షి. శారద అనే ఒక ఆవిడ గాగ్రా చోలి వేసుకొని గోమతి దేవుకు పూజ చేయమంది. గోమతి రాముడు లాంటి భర్త వస్తాడు అప్పుడైతే అని చెప్పింది. రామ్ గంగా. అప్పుడు వాళ్ళ ఆచార్యం ఏంటంటే కోడిని కోసి అల్లుడికి సమర్పించడం. కొత్త అల్లుడికి కోసి
యమునా నదికి పోయి స్నానం చేయాలి. అక్కడ యమున అక్కడ చూసి గంగ అక్కడ ఉన్న సోడా అడిగింది తీసిమని, తీసిలా. సోను అలిగింది, తీసిలేదని గంగ అలిగింది అలకనంద. ఓకేనా. ఇప్పుడు వీటిలో పెద్ద నది ఏంటంటే యమునా నది, అతి పెద్ద నది. అతి పెద్ద నది అంటే దట్ మీన్స్ గంగా నది ఉపనదుల్లో పెద్దది. గంగా నది ఉపనదుల్లో యమునా అనేది పెద్దది. ఓకేనా. గంగా నది ఉపనదుల్లో యమునా అనేది పెద్దది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నదులు వాటి ఉపనదుల వీడియోస్ చేస్తూనే ఉంటాను. అవన్నీ చూడండి, నేర్చుకోండి. షార్ట్గానే ఉంటాయి, లెంతీగా ఉండవు. ఓకే, థ్యాంక్ యూ.